లక్ష్మీదేవి గారికి, భారతీ నాయక్ గారికి, మహేష్ యాదవ్ గారికి, షరీఫ్ గారికి మరియు మేడం లక్ష్మీ మేడం గారికి, బ్యాంక్ అధికారులకి, యూనివర్సిటీ మన రఘుపతి గారికి, ఇక్కడ విచ్చేసిన మన నరసింహ అన్న గారికి, బాబా నాయక్ అన్న గారికి, మనకి అందరికీ అమ్మలకి అక్కలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నేను అన్నగారికి మొన్న నెల ముందు చెప్పాను, అన్న 3 సంవత్సరాలు గడిచింది, మనం డివిజన్లో అందరికీ మనము ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసాం కాబట్టి అని చూపిస్తే వద్దు, మనము అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు చేస్తుంటాము కానీ మహిళలకు మనం చాలా వింటున్నాను నేను, మహిళలకు ఎలాంటి చాలా మంది మహిళలు ఉన్నారు, వాళ్ళని మనం ముందేయాలి కాబట్టి ఇదొక మనం చేయాలి. నెల రోజుల నుంచి అన్నగారు ప్రతి ఆఫీసర్ని పిలిపించి కష్టం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళలను పిలిపించి అమ్మలని అందరినీ పిలిపించి ఈరోజు మీ ముందు మాతో మాట్లాడించినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అన్నగారు మాకు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి మీ ముందు మేము ఎప్పుడు అన్నగారు చెప్పినట్టు ఏదైతే ముందు చెప్పారో అందరు కార్పొరేటర్స్ చెప్పారో అది కూడా నేను కూడా దాన్ని సహకరించుకుంటూ అన్నగారు ఎప్పుడు మాకు ముందుండాలి, ప్రతిదానికి ముందుండాలి. ఎవరు మనం ఇంటికి వచ్చినా మనం వాళ్ళని పలకరించి వాళ్ళకి అమ్మ ఏం చేయింది అని చెప్పేవారు కాబట్టి ఈ విషయం ఎప్పుడు నేను మీ ముందుంటాను. అన్నగారు సహకారం మాకు ఉంది కాబట్టి మేము మీ ముందు వచ్చి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం కాబట్టి ఈరోజు అన్నగారు పథకాలు ఏదైతే పెడుతున్నారో అది బ్యాంకు ద్వారా ఏదైతే చెప్తున్నారో అది మీ ముందు ఎప్పుడైనా నా డివిజన్లో పంచగుట్ట డివిజన్లో మహిళలు ఎప్పుడు మీరు రావచ్చు, ఎందుకంటే మీ తోబుట్టుగా భావించాలి నన్ను, కానీ నేను తోబుట్టుగానే మీ ముందుండి అమ్మ ఏ కష్టం వచ్చినా సగం రాజ్యాన్ని మీ ముందుండి ఈ కష్టాన్ని నేను తీర్చాలని అన్నగారు సహకారంతో నేను ముందుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాబట్టి అన్నగారు ఇప్పుడు చెప్పినట్టు మహిళలు ఎవరైతే గ్రూపు వాళ్ళు కట్టని పరిస్థితుల్లో బాగా ఆర్థికంగా వెనుకబడి ఉంటారో 3 నెలలు 2 నెలలు కట్టని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా అన్నగారు సహకారం చెప్తున్నారు కాబట్టి దాంట్లో నేను కూడా మీకు అప్పుడు అదైతే 3 నెలలు ఏదైతే ఎవరైతే కట్టారో వాళ్ళకి ఆ డబ్బులు నేను కూడా దానికి సహకరిస్తానని అన్నగారి ద్వారా కూడా మీకు ఇప్పిస్తానని మళ్ళీ ఇప్పించి మరి ఆ డబ్బుని మళ్ళీ మనకి రోడ్డు ఇచ్చినాక ఆ డబ్బుని మళ్ళీ వాళ్ళకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఎందుకంటే అట్లా కట్టినాం అనుకో అట్లా ఇచ్చినాడు అన్న కట్టుకుంటాడు కదా అని అనుకుంటారు, కాదు అది కాదు. 3 నెలలు ఈయన చెప్పిన మాట చాలా వ్యాలిడ్ పాయింట్. పాపము ఉత్సాహవంతుడు యువకుడు కాబట్టి ఆయన ఏం చెప్పాడు, ఎవరైనా సోదరి మనులు ఏదైనా పరిస్థితిలో దయనీయమైన పరిస్థితిలో ఆర్థికంగా ఇంట్లో కుటుంబం సమస్య ఉంటే ఆ డబ్బులు కడతా అంటాడు. నిజంగా ఆయన అభినందించాలి, చప్పట్లతో ఆయన మీరు అభినందించాలి తమ్ముడుగా అని చెప్పి మనవి చేస్తూ అలా డబ్బులు కాబట్టి మీకు డబ్బులు వచ్చిన వెంటనే మళ్ళీ ఆయనకి డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ ఇంకొకరు సాయం చేస్తాం. సరేనా? చేతులు ఏంటంటే అలా డబ్బులు ఇవ్వను ప్రతి చెల్లె కష్టంలో ఉంటే ఆదుకోవాలన్న తపన మీరు ఎక్కడ చూడరు, మా ఇంట్లోనే చూస్తారు, మా కుటుంబంలో చూస్తారు, ఇది మా కుటుంబంలో చూస్తారు మనం చేసుకుంటూ మరి రాజీవ్ గారు ఈ దీనికి ముందు వచ్చినందుకు నేను అభినందిస్తాను. మిగతా వాళ్ళు వస్తుంది అందరు కార్పొరేటర్ కూడా ఇలాగే చేస్తారని నా అభిప్రాయం. కానీ చేయాలి, ఎందుకంటే మీరు ముందు ఉంటేనే మేమే మీ ముందుంటాం కాబట్టి ఫస్ట్ మా అన్నగారిని ముందుంటే మేము అన్నగారితో మీతో పాటు మీ తోబుట్టుగా ఉంటారని మీ అందరికీ నేను గొప్ప చెప్తున్నాను. కాబట్టి ఒక విషయం ఏంటంటే ప్రతి మహిళ కూడా ఇప్పుడు ఇలా మీరు ఉన్నారు కదా, మీరు ఒక్కరుగా ఉండాలి ముందు, మీరు ఒకరు మీకే ఉండదు ముందు కాబట్టి అది ముందు మీరు ఇక్కడ గ్రహించండి. నేను చూస్తున్నాను ఎంతో మందిని నా ముందు ఒక ఆమె మాట్లాడుతుంటే ఇంకో ఆమె మూతి తిప్పుకుంటారు, ఈమె మాట్లాడుతుందో ఈమె అది కాదు ముఖ్యం. మీ ఆడవాళ్ళు నేను చెప్తున్నానంటే జరుగుతున్న చూస్తున్నా కాబట్టి మీ ముందు నేను చెప్తున్నాను. కాబట్టి ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకో ఆమెకు నచ్చదు, అది మీలో ఉండాలి. ఎందుకంటే ఈమె మాట్లాడుతుంది నేను కూడా మాట్లాడాలి కానీ మీలో ఉండాలి. కాబట్టి అది మీది మీరు కావాలి, మీలో వస్తేనే మీద గ్రూపులు చాలా మొదలవుతాయి. నా పంజాబ్ డివిజన్లో 95 గ్రూపులు ఉన్నాయి, ఇంకొక 50 గ్రూపులు చేసి వాళ్ళకు ఎంతో సేవ చేయాలని ఒక సేవ అన్నలో నేను వచ్చినందుకు ఒక సేవ చేయాలని వచ్చాను కదా తప్ప నేను నాయకుడిగా ఎప్పుడు మీ ముందు రాలేను, సేవకుడిగా వచ్చాను కాబట్టి అన్నగారి ఆర్థికంలో అది కూడా
ఎందుకంటే అన్నగారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. పోండి లేడీస్ దగ్గర పోండి, చేయండి, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇంతమంది చేస్తారని చెప్తున్నారు కదా, మనం చేస్తూనే ఉంటాం, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఆడవాళ్ళం మనము లేడీస్కి మాత్రం ఏమి చేయట్లేదు. కాబట్టి కొంతమంది నా దగ్గర వచ్చి చెప్తున్నారు, ఎక్కడ వాళ్ళు చెప్పినా అన్న కాన్సెప్ట్స్ ఇవ్వాలి అనుకుంటారు, కానీ నీ డివిజనా నా డివిజనా అని ఎప్పుడు అనుకోరు. కాబట్టి మీరు ప్రతి కార్పొరేటర్ చెప్పాల్సింది అన్న అదే సూచనలు ఇస్తారు. కాబట్టి నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజు ఎప్పుడు మీ ఒక టోపిడికి చెప్పాను కాబట్టి మీరు ఎప్పుడు మోమాట అన్నగారే కానీ మేమని చెప్తాం, ఎందుకంటే అది మా అదృష్టం. అది ఎందుకంటే అన్నగారు ఇప్పుడు మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు, పోతూ మీకు ఒక గిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. అది అన్నగారు ఎవరు చెప్పలేదు కానీ నేను మీకు చెప్తున్నాను. అది ఆ గిఫ్ట్ని మీరు అందరూ తీసుకొని పోవాలి. మళ్ళీ ఇంకా డివిజన్ వారికి కూడా అన్నగారు పెడుతున్నారు అంటున్నారు. కాబట్టి మీరు ఇద్దరే వచ్చారు ఒక గ్రూప్కి, ఆ గ్రూప్ మెంబర్లకు కూడా అన్నగారు డివిజన్ వరకు వచ్చి అందరికీ సహాయం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.